అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో టీడీపీ మహానాడు వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు లాలం భరత్ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు చొరవతో మహానాడు ఈసారి ఊరూరు జరుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ పసుపు పండుగకు కార్యకర్తలే ముఖ్య అతిథులని టీడీపీ నేత స్పష్టం చేశారు. తెలుగుదేశం ఒక పార్టీని పెట్టి సమాజం మొత్తం ప్రపంచ దేశాల్లోనే ఆయన పేరెన్నిక నాయకుడిగా పేరు పొందారు. అప్పటి నుంచి కూడా మనం ఈ మహానాడు అనేది ఒక పండుగగా మనం చేసుకుంటున్నాం. కానీ మరి ఈ రోజేమో ఒక మన ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు పొదుపు అంటే మన యుద్ధం వలన మన ఆర్థిక పరిస్థితుల వల్ల ఆయన ముందుగా ఆలోచించి కార్యక్రమాన్ని తగ్గించుకుంటూ కుదించుకుంటూ రావడం వల్ల అలాగే వాహనాలు కూడా ప్రతి ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు కానీ వాళ్ళ యొక్క సెక్యూరిటీని తగ్గించుకున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ ఎవరైనా ఆ విధంగా రావడం వల్ల ఈ రోజు ఎప్పుడు మే 27, 28 అంటే ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి కార్యకర్త, జెండా మోసిన తెలుగుదేశం కార్యకర్త ఎప్పుడు అని. ఎందుకంటే మనకి ఏ వరాలు వస్తాయి మనకి అని ఎదురు చూస్తూ ఉంటారు కార్యకర్త. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల మహాడ్ అంటే ఎప్పుడు ఎక్కడికో వెళ్ళాలి, కార్యకర్తలను వెళ్ళాలి అనుకున్నాము. కానీ ఆ కార్యకర్తలు అందరూ నా ఇంటికి వస్తున్నారంటే అది నిజంగా చంద్రబాబు దండం పెట్టుకోవాలి, కొద్ది గొప్ప మోడీ గారికి కూడా దండం పెట్టుకోవాలి. అదొకటి. కానీ సార్ ఇంకెవరైనా పెద్దలు వస్తారా? ఈరోజు మహానాడు పెద్దలు అవ్వలేరండి. ఈరోజు మీరే కార్యకర్తలే పెద్దలు. ఈరోజు కార్యకర్తల కోసం పుట్టిందే ఈ మహానాడు కోసం. సో ప్రతి కార్యకర్త ఈరోజు ఇది నా పండుగ, నా పసుపు పండుగ, మా ఇంటి పండుగ అనుకుంటూ చేసుకుంటున్న పండుగ అండి ఇది. ఈ పండుగలో నేను ఉన్నాను.